రామ్ గోపాల్ వర్మకు భారీ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో 3 నెలల జైలు శిక్ష పడింది. ముంబై అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఈ సంచలన తీర్పిచ్చింది. 7 ఏళ్లుగా చెక్స్ బౌన్స్ విచారణ జరుగుతుండగా నిత్యం వర్మ కోర్టుకు హాజరు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి వర్మ 3.72 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించారు. 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తికి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. స్పందన. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అధేరి మెజిస్ట్రేట్ కోర్టు 3 నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు తీసుకుంది. అంటే గత కొద్ది రోజులుగా ఈ యొక్క వివాదం పైన కోర్టులో కేసు నడుస్తుండగా రామ్ గోపాల్ వర్మ కొంత ఈ విచారణకు హాజరు కావడంతో కోర్టు సీరియస్ అయింది. 7 ఏళ్లుగా ఈ చెక్ బౌన్స్ కోర్టు విచారణ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వర్మ పైన కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంతవిధంగా నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే 3 నెలల్లో మొత్తంగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో అతనికి 3,72,000 చెల్లించాలి. అదేవిధంగా లేని పక్షంలో మరో 3 నెలలు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి కోర్టు కింద ఘాటుగా స్పందించింది. అయితే గత కొద్ది రోజులుగా దీనిపైన వివాదం నడుస్తా ఉంది. ఈ ముంబైకి సంబంధించిన శ్రీ అనే కంపెనీ ఒక వ్యక్తి మహేష్ మిశ్రా అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ కొనసాగుతుంది. గత 7 ఏళ్లుగా ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అంధేరి మెజిస్ట్రేట్ సీరియస్ అయ్యాడు. దీంతో అతనికి 3 నెలలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చాడు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏం చేయబోతాడని ఆసక్తిగా మారింది. ఎందుకంటే తరచూ నిత్యం వార్తల్లో ఉంటాడు, వివాదాస్పద ప్రకటన చేస్తా ఉంటాడు. వివాదాస్పద తీరుతో కొంత దర్శకుల్లో సినీ పరిశ్రమలో కొంత వివాదాస్పద దర్శకుడిగా ముద్ర ఉంది రామ్ గోపాల్ వర్మకు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ జరిగిందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంబంధించిన లీగల్ టీం కూడా కొంత ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే నెక్స్ట్ ఏం చేయాలని దానిపైన కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.